దేవుడు ఒక మనిషికి ఇవ్వగలిగినది రెండు. ఒకటి క్షమాపణ, రెండోది దీవెన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక ప్రార్థనలో ఇది ఉండాలన్నాడు యేసు. యేసు ప్రభు చెప్తున్నాడు ఎలా ప్రార్థన చేయాలంట. మీ రుణస్తులను మీరు క్షమించిన ప్రకారం అలాగే ఆయన క్షమిస్తాడట. అంటే నువ్వు వాడిని క్షమించు, అప్పుడే నేను నిన్ను పాపులకు స్నేహితుడంటే ఆయన యాక్టింగ్ చేయలేదండి. పాపాలు చేసే వ్యక్తుల దగ్గర వచ్చి ఆయన ఉన్నప్పుడు ఆయన యాక్టింగ్ చేయలే. ఒరిజినల్ గా స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్, పాపులకు ఫ్రెండ్ అనిపించాడంటే ఎంత పెద్ద క్షమాగుణం ఉండాల. దేవుని బిడ్డలరా, క్షమించే మనస్సు జీవితంలో చాలా ముఖ్యం. నేను మిమ్మల్ని అడుగుతాను, ఏది కష్టం? 3 రోజులు ఉపవాసం ఉండేది కష్టమా? ఒక మనిషి మీకు చేసిన ద్రోహాన్ని ఆ మనిషిని క్షమించేది కష్టమా? బాగా ఉపవాసం ఉంటాం, 40 రోజులు కూడా ఉంటాం, దీక్ష చేస్తాం, కానీ ఒక మనిషి దగ్గర పోయి క్షమాపణ అడగాలంటే మన మనసు ఒప్పుకోదు.